Hello guys, welcome back to our video. Kantara, a Legend Chapter 1, written and directed by Rishabh Shetty and acted by Rishabh Shetty, Jairam, Rukmini Vasant, Gulshan. ఇది 2022లో వచ్చిన కాంతారాకి ప్రీక్వెల్ అంటే కాంతారాలో చూపించిన స్టోరీ కన్నా ముందు ఏం జరిగింది, దేవుళ్ళు పుట్టుక, కాంతారా ల్యాండ్, ఆ ల్యాండ్లో ప్రజలకి బాంగ్రా రాజ్యానికి మధ్య గొడవలు, అన్నిటిని ఆక్రమించుకున్న బాంగ్రా రాజ్యం కాంతారా ల్యాండ్‌ని మాత్రం ఎందుకు ఆక్రమించుకోలేకపోయింది? ఆ కాంతారా ల్యాండ్ అంటే బాంగ్రా రాజులకి ఎందుకంత భయం? ఇవన్నీ మూవీలో చూస్తారు. అలాగే హీరో బర్మి తన జాతి ప్రజల కోసం ఏం చేశారు అనేది కూడా మూవీలో చూస్తారు. ఈ 'కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1' మూవీ చూసాక ఏమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'కాంతారా' కాన్సెప్ట్ అనేది మట్టిలో పుట్టిన మాణిక్యం లాంటి ఒక ఒరిజినల్ మెటీరియల్ అని నా ఫీలింగ్. అధర్మంగా అమాయక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, చంపుతూ, వాళ్ళ స్థలాల్ని ఆక్రమిస్తే దేవుడు దిగివచ్చి వాళ్ళ గొంతులు కొరకటం అనేది హైలైట్. ఇది 'కాంతారా' మూవీలో ఎక్సలెంట్ అనిపించింది. 'కాంతారా' మూవీలో కామెడీలు అంత సెట్ కాకపోయినా అక్కడక్కడ కొన్ని సీన్‌లు హైలైట్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్, పూనకాలన్నమాట. 'కాంతారా' క్లైమాక్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయ్యింది. బట్ ఈ 'కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1'లో అంత గూస్ బంప్స్, పూనకాలు వచ్చే సీన్స్ అంతగా కనెక్ట్ కాలేదు నాకు. బట్ సినిమా మాత్రం సాలిడ్‌గా ఉంది. వరల్డ్ బిల్డింగ్ అని, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్, యాక్ట్రెస్ పెర్ఫార్మన్సెస్, టెక్నికల్ వైస్ హై రేంజ్‌లో ఉంది మూవీ. డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి విజన్‌ని మెచ్చుకోవాలి. 'కాంతారా' ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. పెర్ఫార్మన్స్ కూడా ఎక్సలెంట్ చేశాడు. రుక్మిణి వసంత్ కూడా జస్ట్ హీరోయిన్ మాత్రమే కాకుండా స్టోరీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆమె రోల్ చాలా బాగుంది. పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగా చేసింది. కులశేఖర్‌గా చేసిన 'గుల్షన్' గురించి చెప్పాలంటే యాక్టింగ్ బాగుందా లేదా పక్కన పెడితే, ఆ క్యారెక్టర్ రాసుకోవటంలోనే అంత స్ట్రాంగ్‌గా లేదు. ఆయన డబ్బింగ్ కూడా అంతగా టైమింగ్ మ్యాచ్ కాలేదు. లిప్ సింక్ సరిగ్గా కుదరలేదు. ఇంకోటేంటంటే కామెడీలు ఎందుకు పెడతారో తెలీదు. నవ్వించడానికి కామెడీలు పెడతారు. బట్ అంత పెద్ద సెట్టింగ్‌లు, వీఎఫ్ఎక్స్, గ్రాండ్ లొకేషన్స్‌లో ఈ సిల్లీ కామెడీలు ఇరిటేట్ చేసింది. ఫస్ట్ రిలీజ్ అయిన 'కాంతారా'లో కూడా మూవీ మొత్తం నచ్చదు నాకు. ఆ ఊరిలో జరిగే కామెడీ సీన్స్ అవి పక్కన పెడితే, మిగతా అంతా బావుంటుంది. ఫారెస్ట్ సీన్స్ గాని, హారర్ సీన్స్ గాని అండ్ క్లైమాక్స్ అయితే పూనకాలన్నమాట. అదే కామెడీ ప్రాబ్లమ్ అయిపోతుంది. ఫస్ట్‌లో గాని, ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో గాని. ఫస్ట్ రిలీజ్ అయిన 'కాంతారా'లో ఎమోషనల్‌గా కనెక్టివిటీ ఉంటది. బట్ ఈ చాప్టర్ 1 విషయానికొస్తే అంత లేదు. అంత లేదంటే ఎమోషనల్ కనెక్టివిటీని బేస్ చేసుకొని చెప్తున్నా. 'కాంతారా'లో దేవుడు వచ్చాక మనలో గూడా ఒక ఉద్రేకం వస్తది. బట్ ఈ చాప్టర్ 1లో జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ, పూనకాలు, ఉద్రేకాలు రావు. ఈ పూనకాలు, ఉద్రేకాలు రావటం అనే పాయింట్ పక్కన పెడితే మిగతా అన్ని యాస్పెక్ట్‌లో బాగుంది మూవీ. బాగుంది అంటే మేకింగ్ చాలా బాగుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. రిషబ్ శెట్టి విజన్ చాలా బాగుంది. బట్ ఎమోషనల్‌గా కనెక్టివిటీ కాలేదు. ఆ రాజుల సైన్యం వచ్చి ప్రజల్ని చంపుతుంటే కొంచెం కూడా ఎమోషనల్‌గా కనెక్టివిటీ రాలేదు. కనెక్టివిటీ రాకపోగా ఆ ఫైట్ సీన్స్, సీక్వెన్స్ వచ్చిన ప్రతిసారి ఏంటిరా ఈ గోల అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో 'కాంతారా' మనుషులు పెద్ద తోపుల్లా బిల్డప్ ఇచ్చి వాళ్ళను చూసి భయపడుతుంటారు. మాకు ఎదురు లేదు అని రాజులతో ఛాలెంజ్‌లు చేస్తుంటారు. బట్ సెకండ్ హాఫ్‌లో దాని గురించే ఉండదసల. దేవుడు వచ్చిన తర్వాత కన్నడ భాషలో మాట్లాడుతుంటారు. ఆ సౌండ్ చాలా బాగుంది. బట్ తెలుగులో గూడా అదే సౌండ్ వచ్చేలా డబ్బింగ్ చేసుంటే బాగుండేదనిపించింది. ఈ రివ్యూ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యుండొచ్చు. నచ్చింది అంటున్నాను, నచ్చలేదంటున్నాను. సో, సింపుల్‌గా ప్లస్ అండ్ మైనస్‌లో చెప్పేస్తా. ఫస్ట్ ప్లస్ పాయింట్స్. రిషబ్ శెట్టి యాక్టింగ్ అండ్ విజన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దీనికి. చాలా పెద్ద స్టోరీ ఇది. నాకసలు అర్థం గూడా కాలేదు. అలా ఉంది ఈ స్టోరీ. నెక్స్ట్ వరల్డ్ బిల్డింగు, మ్యూజిక్కు, యాక్ట్రెస్ పెర్ఫార్మన్సెస్ అండ్ రుక్మిణి వసంత్ రోల్ చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. ఫస్ట్ రిలీజ్ అయిన 'కాంతార' అంత సీన్ లేకపోయినా జస్ట్ ఓకే. ఓకే ఫీలింగ్ వచ్చింది. అంటే చూడడానికి బాగుంది క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ చూస్తే 'మిరాయి'లో ఒక పక్షి సీన్ గుర్తొస్తది. ఒంట్లోకి దేవుడు రాగానే బీజీఎం వేసి చేతులెత్తి దండం పెడితే గూస్ బంప్స్ వస్తాయి అనుకుంటారు. నిజంగా కూడా వస్తాయి. బట్ అది దేవుడు గొప్పతనం. బట్ సినిమా గొప్పతనం ఎలా ఉండాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, కనెక్టివిటీ ఇందులో నుండి ఏదో ఒక మ్యాజిక్ రావాలి. మైనస్ పాయింట్స్. కామెడీ నచ్చలేదు. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది. సినిమాతో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయిందంటే అది నా దృష్టిలో గోవిందా అని. సో, అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Whoa!